మహేష్ గారు బాగా లొల్లి చేసి సభ ఇంకో రూపంలో తీసుకెళ్ళాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఇక లొల్లి ఉండదు, ఇక ఏముండదు. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం పట్ల మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత. వారు ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చినటువంటి అంశాలని చదివారు, 3 భాషల్లో చదివారు. సరే, ఆయన మంచి ఉద్దేశమే కావచ్చు 3 భాషల్లో చదవటం అనేది, కానీ ఎందుకో కొద్దిగా అర్థం కాలేదు, స్పష్టత లేదు. సరే, అది వ్యక్తిగతంగా వదిలేద్దాం. కేంద్రం నుంచి ప్రతినిధిగా ఇక్కడ ఉన్నారంటే ఆయన బాధ్యత కూడా, గవర్నర్ బాధ్యత కేవలం రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చింది చదవటమే కాదనేది నా అభిప్రాయం. అలా అయితే ఆ గవర్నర్ పోస్ట్కి అర్థం లేదు. అందుకని సిస్టమ్ అది ఎప్పుడో పాతకాలపు బ్రిటిష్ కాలం నాటి సాంప్రదాయం. అది ఆ సాంప్రదాయానికి అనుగుణంగా గవర్నర్ పోస్ట్ కొనసాగుతూ ఉంది. కానీ గవర్నర్గా అది ఇలా మనం రాసివ్వటం, వారు చదవటం, ఈ సిస్టమ్ వరకు అయితే ఇబ్బందులు లేవు. కానీ ఇప్పుడు తమిళనాడులో కానీ, కేరళ కానీ, బెంగాల్ కానీ గవర్నర్లను చూస్తున్నాం, కొత్త పంచాయతీలు పెట్టి వెళ్తూ ఉంటారు. సరే, ఈ గవర్నర్ గారు అలా కనపడలేదు. కానీ ఎస్, ఆయన గవర్నర్ కదా, అవునండి. వెయిట్ నేను మాట్లాడేటప్పుడు ఏ లొల్లి అవసరం లేదనుకుంటున్నా, నాతో లొల్లి పెట్టుకోవద్దు. గవర్నర్ ఇన్ ద సెన్స్, బికాజ్ ఐఎమ్ స్పీకింగ్ ఆన్ ద గవర్నర్ అడ్రస్. Who had given that address? Who had made that address? Governor had made that address. So, to what extent he is related regarding the address? Just I am speaking on that. Ayana కేంద్రానికి సంబంధించి, అందువల్లనే our party has taken a stand to abolish the system of the governor. Governor system we don't accept. That's why here I have got every right to express the opinion of our party which I represent, as well as to express my views also. Part of that I am expressing. Number 2, ఇవాళ కేంద్రం నుంచి ఆయన ఇద్దరికి అనుసంధానంగా ఉండాలి. అది ఇక్కడ నా పాయింట్. అది రెండింటికి మధ్య అనుసంధానంగా ఉండాలి. ఉండేటువంటి ఆయన కేంద్రం నుంచి ఇక్కడికి ఏమన్నా, ఇప్పుడు అనేక ఇబ్బందులు ఉంది ఈ రాష్ట్రం, ఎప్పుడూ లేనంత ఇబ్బందుల్లో ఉంది. దాదాపు 5 లక్షలు FRBM లోన్స్, రిమైనింగ్ లోన్స్తో కలిపి 6 లక్షల కోట్లు దాటింది. సహాయం లేదు కేంద్రం నుంచి. మనకి అదనపు సహాయం చేయకపోయారు. వారు ఇవ్వాల్సినవి కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా మనకు రావట్లేదు. దీని పట్ల ఆయన కొద్దిగా చొరవ చేయాల్సిన అవసరం ఉందనేది నేను మీ ద్వారా గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలా చేస్తే ఆ పాత్రకి న్యాయం జరుగుతుంది. మీరు 5,04,814 FRBM లోన్స్ సార్. అదేవిధంగా ప్రభుత్వ గ్యారంటీ రుణాలు కానీ, నాన్ గ్యారంటీ రుణాలు కానీ 6,71,757 కోట్లకి వెళ్ళింది. ఇది కాక అన్అఫీషియల్గా ప్రభుత్వం ఉన్న బకాయిలు దాదాపు 80,000 కోట్లు అన్నారు. 80 నుంచి 1,00,000 కోట్లు కూడా అవ్వచ్చు. అంటే ఫీజు బకాయిలు కానీ, కాంట్రాక్టులకు ఇవ్వాల్సినవి కానీ, పంచాయతీ సర్పంచులకు ఇవ్వాల్సినవి కానీ, అలా వివిధ రూపాల్లో బకాయిలు ఉన్నారు. వీటిని ఎలా, ఐ డౌట్ ప్రభుత్వం ఎప్పుడు బయటపడుతుంది, ఈ సమస్య నుంచి ఎలా బయటపడుతుంది? ఎందువల్లంటే ఒకవైపు ప్రభుత్వాన్ని నడపాలి, మరోవైపు బకాయిలు తీర్చాలి. ఎందువల్లంటే మొదటిసారి అంటే ఒక సంవత్సరం somehow I thought that government could somehow succeed.
కానీ ఇప్పుడు 2.5 ఏళ్ళు కావస్తుంది. ఈ 2.5 ఏళ్ళు అయినా కూడా ఇదే సంక్షోభంలో ఉంటే ఎలా మనం బయటపడతాం? ఇది సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం మీ చేతనైన ఏ ప్రభుత్వం అయినా కూడా ఏ స్కీమ్ పెట్టినా కూడా వారు మంచి పేరు రావాలని కోరుకుంటారు. ఎవరు చేసినా సరే చెడు తెచ్చుకోవాలని ఎవరు అనుకోరు. కానీ ఇక్కడ మీరు చాలా చేస్తున్నారు, కానీ ప్రజల్లో ఎందుకో కొంత అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి ఏమిటి అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవాలి. ఆ అసంతృప్తిని లేకుండా ప్రభుత్వాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో ఆలోచన చేయాలి. ఆ ఆలోచన చేయాలంటే నాకు తెలిసి ప్రతిదానికి మూలం డబ్బే, నిధులు లేని స్థితి నుంచే ఈ అసంతృప్తి అంతా వస్తుంది. బిల్లులు కట్టలేని చోట వాళ్ళు ధర్నా, లేకపోతే ఫీజులు కట్టలేని చోట పిల్లల ధర్నా, లేకపోతే సర్పంచులు ధర్నా, లేకపోతే జీతాలు నెల ఇవ్వలేకపోవడానికి నిధుల లోపం, ఇలా ప్రతి దానికి కూడా డబ్బే. ఈ డబ్బుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ అసంతృప్తిలో తెలంగాణ అసంతృప్తి చెందుతుందంటే తెలంగాణ అనేది ఐ క్వశ్చన్ యూ సార్ త్రూ యూ ఐ క్వశ్చన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ బీజేపీ పార్టీ whether they have any responsibility to take care of the Telangana or not, because Telangana is the part and parcel of the central government by India. దీన్ని అనాథలాగా వదిలేస్తారా? ఇది నా పాయింట్. తెలంగాణని అనాథలాగా వదిలేస్తారా? ఇవాళ మీరు మేము లేకపోయినా మీరు గడవరు. ఎన్టీ రామారావు గారు చెప్పారు కదా, కేంద్రం అంటే మిథ్య, గాలిలో ఉంటుంది. అది గాలిలో ఉన్నదాన్ని రాష్ట్రాల అధికారాలన్నింటినీ జిఎస్టీల పేరుతో ఇంకో పేరుతో అన్ని హరిస్తూ ఈ డబ్బంతా అక్కడికి తీసుకెళ్ళిపోయి మన మీద పెత్తనం చేస్తున్నారు. ఆ పెత్తనం చేసేది ఇందులో కూడా సవతి తల్లి ప్రేమ, దక్షిణాది రాష్ట్రాల పట్ల ఒక ప్రేమ, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి మిగిలిన రాష్ట్రాల పట్ల ఇంకొద్ది తేడా, యూపీ బీహార్ లాంటి చోట ఇంకో తేడా. ఇలా ఉన్నప్పుడు ఎలా నడుస్తుంది ఇది? ఇక్కడ సీరియస్గా ఆలోచన చేయాలి సార్. శ్రీధర్ బాబు గారు సీరియస్గా ఆలోచన చేయాలి, లేకపోతే మీరు చాలా కష్టాల్లో పడతారు. ఎందుకంటే నేను మీ బికాజ్ వాళ్ళు మా స్నేహితులు బాగుండాలని కోరుకుంటా. స్నేహ పార్టీ ఖచ్చితంగా ఉండాల్సిందే, ఎందుకు మేము కలిసే ఉన్నాం. అదే సమయంలో స్నేహితులుగా వారు మీరు తప్పు చేయకపోయినా మీ మీద పడుతుంది. అది మీ మీదే కాదు, ఆ ప్రభావం మా మీద కూడా పడుతుంది. మీ మీద పడుతుంది, మా మీద పడుతుంది. లోపలికి వెళ్ళినా చెప్తాను. దీన్ని ఎలా చేయాలి ఆలోచన చేయాలి అధ్యక్ష. చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా వారు చెప్తున్నారు మా కేంద్ర ప్రభుత్వం మొత్తం మేమే నడుపుతున్నాం 13 లక్షల కోట్లు ఇచ్చామని. ఏది 12 ఏళ్లలో 13 లక్షల కోట్లు. ఇక్కడ నుంచి ఎంత తీసుకెళ్లారు చెప్పండి. ఇక్కడ నుంచి తీసుకెళ్ళింది ఎంతో చెప్పాలి కదా. మీరు ఇప్పుడు వరకు బకాయిలు ఈ సంవత్సరం ఈ నెలలో యాక్చువల్గా 25-26 బడ్జెట్ సంబంధించి 22,782 కోట్లు రావాలి అధ్యక్ష. ఏది ఇప్పుడు వరకు, ఏది మన జనవరి వరకు. వీళ్ళు కట్టింది ఎంతంటే 4,213. ఏది గ్రాంట్ ఇన్ ఎయిడ్ కానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అండ్ కంట్రిబ్యూషన్స్ దాని నుంచి కట్టింది కేవలం 4,213 అధ్యక్ష. ఏది ఇప్పుడు వరకు జనవరి అంటే మార్చి ఉంది కదా, ఈ లోపు కడతారో మళ్ళా మిగులుతుందో నాకు తెలియదు. అంటే ఇది మరి ఎందుకు ఏ నెల కడితే కొంత భారం తగ్గిద్ది కదా, అది కట్టరు. అదేవిధంగా పాత బకాయిలకు సంబంధించి మనకి జిఎస్టీ పేరుతో అప్పుడు ఒప్పందంలో 7,000 కోట్లు మనకు రావాలి అధ్యక్ష. 700 కోట్లు రావాలి, సారీ జిఎస్టీ 7,000 కోట్లు రావాలి సార్, అది రాల. అదేవిధంగా నీతి ఆయోగ్ సిఫార్సు నుంచి మనకి పాత బకాయి 24,000, అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 24,205 కోట్లు బకాయి ఉంది, అది వదిలేశారు, పోయింది. మిషన్ భగీరథ కింద 19,000 కోట్లు, అది పోయింది. మిషన్ కాకతీయ కింద 5,020 కోట్లు, అది పోయింది. రెండు అంటే దీనికి రిలేటెడ్గా అని చెప్తున్నాను. అలాగే బయ్యారం ప్లాంట్ ఉంది సార్,
బయ్యారం ప్లాంట్కి సంబంధించి ఏం పట్టించుకోలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం నడవదు. అది చెప్పడం కోసం బడ్జెట్ అప్పుడు అది డీటెయిల్గా చెప్పుకునేది ఉంటుంది. దానిలో భాగంగానే కేంద్రం తెలంగాణని ఒక అనాథలాగా చూస్తూ ఉంది. దానికి ఇంకా అథెంటిక్గా మీకు నేను చెప్పాలంటే సార్, ఇప్పుడు 16th ఫైనాన్స్ ఇయర్ మొదలైంది. 16th ఫైనాన్స్లో కూడా పాతది రాష్ట్రాలకు ఇచ్చేటువంటి ట్యాక్స్ డెవల్యూషన్ ప్రకారంగా రాష్ట్రాలకు 41% అధ్యక్ష. ఇప్పుడు కూడా అదే 41%. 41% అంటే మనం ఏమనుకుంటామంటే 100 రూపాయలలో 41 మనకు వస్తుంది అనుకుంటున్నాం. 41 మనకు రాదు అధ్యక్ష. మొత్తంగా 41% రాష్ట్రాలకి తీస్తారు ట్యాక్స్ డెవల్యూషన్లో. ఆ 41%లో మన రాష్ట్రానికి వచ్చేది ఎంతంటే కేవలం 15th ఫైనాన్స్ ప్రకారం అయితే 2.1, ఇప్పుడు 2.17. ఇది అధ్యక్ష మనకు వచ్చేది. అంతే మనకు వచ్చేది. మొత్తంగా మనకు వచ్చేది 2.17 మాత్రమే వస్తాయి అధ్యక్ష. మొత్తం ఎన్నిటి మీద యూపీకి వచ్చేసరికి 17.62 యూపీ. ఇప్పుడు మన వాళ్ళు 16th ఫైనాన్స్ రిలీజ్ చేశారు కదా, దానిలోదే నేను చెప్పే లెక్కలు. అలాగే బీహార్కి వచ్చేసరికి 9.95 బీహార్. కర్ణాటక వచ్చేసరికి 4.13, కేరళ వచ్చేసరికి 2.38, తమిళనాడుకి వచ్చేసరికి 4.10, ఏపీకి వచ్చేసరికి 4.22. మొత్తంగా చూస్తే కేరళ మనకి అతి తక్కువ. నోనో చిన్నది పెద్దది అనే పాయింట్ కాదు. చిన్నదంటే దాన్ని బట్టి కదా, పర్సంటేజ్ని బట్టే కదా వాళ్ళు ఇస్తుంది. పర్సంటేజ్ కదా సార్, పర్సంటేజ్ కదా. అందువలన ఇది చాలా సీరియస్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, ఇది అల్టిమేట్గా సదరన్ స్టేట్స్ అన్నింటిని కూడా కేంద్రం నిర్లక్ష్యం చేసే పరిస్థితి కనపడుతుంది. వారి కనీసం ఇక్కడ ఓట్లు కావాలని అనుకుంటారు, దక్షిణాదిని గెలవాలనుకుంటారు. దక్షిణాదిని గెలవాలనుకున్నప్పుడు కొద్దిగా మంచి పనులు చేయాలి. ఇప్పుడు చెడ్డగా చేస్తున్నారని నేను అన్న కానీ సహాయం చేయట్లేదు. సహాయం చేయకపోతే అయిపోయారు. ఇక్కడున్న హక్కులు కూడా తీసుకెళ్ళిపోతున్నారు. మేము చాలా చేసామంటున్నారు. మీ వాటాలు కూడా దేనికి ఉంటే కూడా నా దగ్గర ఉన్నాయి. మీకు చెప్పాలంటే తక్కువ మీ వాటాలు ఉండేది. అది అవును సార్, ఇదంతా రిలేటెడ్. మీరు గవర్నర్ మాట్లాడారా? మీరు గవర్నర్ అసలు మాట్లాడారా? ఎక్కడెక్కడో మాట్లాడారు, వ్యక్తిగతాలు మాట్లాడారు, కులాలు మాట్లాడారు, చేపలు అన్నారు, ఇంకేదో అన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. నేను మాట్లాడేది కరెక్ట్గా చదివి జాగ్రత్తగా నేను మాట్లాడుతున్నా. అందుకని ఇదంతా కూడా ప్రతిదీ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడుతున్నా. వ్యక్తిగతంగా ఏదో అని పేపర్లో రావాలని అది నా ఆలోచన కాదు. ఇది మనకి వీళ్ళు ఇచ్చేది అధ్యక్ష నేషనల్ హెల్త్ మిషన్లో, అంటే హెల్త్కి సంబంధించి వీళ్ళ వాటా 60 ఉంటుంది, రాష్ట్రంలో 40 ఉంటుంది. హౌసింగ్లో వారి వాటా 60 ఉంటుంది, మంది 40 ఉంటుంది. రోడ్స్లో 50-60, 40-50 మంది. ఎన్ఆర్ఈజిఎస్లో 90% వారిది ఉంటుంది, మంది 10. ఇప్పుడు అది కూడా ఇప్పుడు 40కి వచ్చేసింది అధ్యక్ష. ఇంతకుముందు ఆ ఒక్క పని మనకు కనపడుతూ ఉండేది. ఎందుకంటే రాష్ట్రంలో డబ్బులు లేవు, వాస్తవం అది. రాష్ట్రంలో గ్రామాల్లో పనులు కనపడేవి కాదు. రాష్ట్రంలో ఏమన్నా పనులు కనపడితే ఎన్ఆర్ఈజిఎస్ ద్వారానే. ఏమన్నా మా మంత్రులకి ఏమన్నా, మా శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గం, మా బట్టి గారి వాళ్ళు ఏమైనా ఉంటేమో నాకు తెలియదు, కానీ మా దగ్గర మాత్రం లేవు. మాకు మాత్రం పనులు లేవు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి చేతనైనప్పుడు వాళ్ళు చేస్తున్నారు, అదే పద్ధతిలో మా వాళ్ళు కూడా చేస్తున్నారు. అది బాధేస్తుంది నాకు. కానీ మన దానిలో కొద్దిగా ప్రతిపక్షాల వాళ్ళకు కూడా నియోజకవర్గాల వరకు కొంత ఇస్తే బాగుండేది. సరే ఏదన్నా వీళ్ళది ఇరిగేషన్ ఇతర శాఖ ఇంతే అధ్యక్ష. వీళ్ళు ఇచ్చేవి ఇవి, మిగిలినవన్నీ రైల్వేస్ ఇవన్నీ కూడా వాళ్ళ సొంతం. మన మ్యాచింగ్ ఉన్నది ఈ సెక్టార్స్ మాత్రమే అధ్యక్ష. ఇది
దీని ద్వారా మనకి రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. ఇది సీరియస్గా చర్చించవలసిన అవసరం ఉంది. లేకపోతే నాకు వాళ్ళని చూస్తే వాళ్ళ గుండె ధైర్యం ఎంత ఉందో నాకు తెలియదు. మొదటిసారి మాత్రం వీళ్ళు బయటపడతారు అనుకున్నా, కానీ ఇప్పుడు వీళ్ళని చూస్తే నాకు బాధ వేస్తుంది. మిమ్మల్ని చూస్తే ఎట్లా మీరు బయటపడతారు? ఇది ఎట్లా? వాస్తవం సార్, ఇది వాస్తవం. మీరు బయటపడాలంటే సామాన్య విషయం కాదు. ఈ బకాయిలు ఎప్పుడు తీరుస్తారు? ఈ బకాయిలకు అవసరమైన డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సరే, స్కీములు అంటే నడుస్తున్నాయి, రోడ్లు అయితే పట్టలేదు, రోడ్లు అయితే లేవు గ్రామాల్లో. రోడ్లు లేదంటే సీతక్క గారిని చాలాసార్లు అడిగితే శాంక్షన్ ఇచ్చేస్తుంది కాగితం మీద. ఆడికి వచ్చేసరికి ఎవడు రాడు, కాంట్రాక్టరే రాడు. డబ్బులు లేవు కాబట్టి రావు. ఇంకే డిపార్ట్మెంట్లు కూడా అసలు డిపార్ట్మెంట్ మంత్రులు ఎవరైనా అడిగితే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మిమ్మల్ని చూసి బాధతోనే పాపం ఉంటే మీరేం చేస్తారు? లేవు పాతవన్నీ మీ నెత్తిన ఉన్నాయి, మళ్ళీ కొత్తవి కూడా దాన్ని ఎట్లా బయటపడాలో మీకు అవగాహన ఇంకా పూర్తిగా రాలేదు. మీకు ఎవరైనా సహాయం చేయాల్సిన వాళ్ళు కూడా సహాయం చేయట్లేదు. ఒకవేళ ఏదైనా డబ్బులు వచ్చినా కూడా అవి ఆ చిన్న బకాయిలు. సార్, ఇప్పుడు బకాయిలకు సంబంధించి 700 కోట్లు ఉద్యోగస్తులకి, రిటైర్మెంట్ వాళ్ళకి నెల అన్నారు. 700 కోట్లు చేయాలంటే ఈ మొత్తం పాతవి తీర్చాలంటే ఒక సంవత్సరం అయింది. ఈ లోపల ఇంకో 8-9 వేల మంది వచ్చేస్తున్నారు. అసలు ఇది ఇట్స్ ఏ నెవర్ ఎండింగ్ ప్రాబ్లం, ఇట్స్ ఏ కంటిన్యూస్ సైకిల్. ఎట్లా దీన్ని సీరియస్గా మీరు ఆలోచన చేయకపోతే చాలా ఇబ్బందులు పడతారు అనేది మా పాయింట్ సార్. అదేవిధంగా ఇట్స్ ఏ ఫ్రెండ్లీ అడ్వైస్, ఇట్స్ నాట్ వార్నింగ్, ఫ్రెండ్లీ అడ్వైస్. సో ఐ హోప్ దట్ దే విల్ టేక్ ఇట్ పాజిటివ్లీ. తర్వాత వీళ్ళు అసలు ఏం మంచి పని చేయలేదా అంటే చాలా మంచి పనులు చేశారు. ఐ అప్రిషియేట్. ఉచిత బస్సు ఓకే, 200 యూనిట్లు ఓకే, సన్నని బియ్యం అది కూడా చెప్తాను, సన్నని బియ్యం ఓకే, తర్వాత సన్న ధాన్యానికి బోనస్ మంచిదే, రేషన్ కార్డులు రాకపోతే సరి చేసుకోవాలి. కానీ మొత్తం మీద దే ఇంట్రడ్యూస్డ్ ద స్కీమ్. మా దగ్గర అయితే బాగా చాలా జనం మంచి సంతోషపడ్డారు. మా దగ్గర అయితే మా నియోజకవర్గంలో అయితే సంతోషపడ్డారు సార్. నేనే పంపిణీకి వెళ్ళాను అప్పుడు సన్న బియ్యం దాని మీద. ఉన్నట్టు చెప్తున్నా, లేనట్టు చెప్తా. మీరేమి కంగారు పడకండి, నా బాధ్యతగా నేను చెప్తాను. గ్యాస్ సిలిండర్ 500 పైసలు రోడ్లకు రావట్లా. మరి ఇటుకైతే అప్పుడైతే వచ్చినాయి, మరి ఇప్పుడు నేను తెలుసుకోవాలి. గ్యాస్ ఆగింది అన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు చాలా సంవత్సరాల తర్వాత కనపడుతున్నాయి. అయితే దానిలో ఒక జాగ్రత్త తీసుకోవాలి సార్. అవి పొలిటికల్గా వాళ్ళ ప్రమేయం ఉంటుందని మా శ్రీనివాసరెడ్డి గారితో నేను చెప్పాను ఖమ్మంలో జరిగినప్పుడు. ఆ లాటరీ సిస్టమ్ పెట్టన్నాను. లేకపోతే వీడు కాంగ్రెసా, వీడు సిపిఐ, బీఆర్ఎస్ఆ, వీడు అని చెప్పి సొంతంగా తీసుకుంటే దానివలన సార్ మనం ఇచ్చేదేమో ఊరికి 4, 5 లిస్ట్ L1, L2, L3 ఈ పేరుతో ఊరికేం తక్కువ వస్తున్నాయి. దాన్ని మంచి అనేవాళ్ళు కొద్దిమంది అంటున్నారు, ఎక్కువగా వ్యతిరేకించేవాళ్ళు ఉన్నారు. అది లాటరీ సిస్టమ్ అనుకోండి, అది మీకు ఏ ప్రాబ్లం ఉండదు. వచ్చిన మేరకు అది లాటరీలో కూడా L1లో ఎవరు వస్తే వాళ్ళ వరకు చేస్తే బాగుంటుంది అనేది నా సలహా. దాన్ని పాటించమని కోరుతున్నాను సార్. అలాగే విద్యారంగానికి సంబంధించి కూడా యంగ్ ఇండియా స్కూల్స్, స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, మా దగ్గర మన్మోహన్ సింగ్ అర్త్ యూనివర్సిటీ ఇవన్నీ వచ్చినాయి, బాగానే ఉన్నాయి. తర్వాత స్టార్ట్ చేశారు కదా, రావాలని కోరుకుంటాం. మా దగ్గరే స్టార్ట్ చేశాం సార్. మన్మోహన్ సింగ్ అర్త్ యూనివర్సిటీ స్టార్ట్ అయింది. అయితే సార్ ఇదే సమయంలో ల్యాండ్ 500 ఎకరాలు ఉంది సార్ అప్పటికే. ఓకే సార్ ఇదే సమయంలో విద్యారంగానికి సంబంధించి యూనివర్సిటీస్ సార్, యూనివర్సిటీలో ఊరికి నాకు ఇప్పుడే వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ శాంక్షన్ స్ట్రెంత్ 1267 సార్.
కానీ వేకెన్సీస్ 938 ఉన్నాయి. అంటే 74% వేకెన్సీ సార్. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ JNTU 408కి 265 వేకెన్సీ సార్. తర్వాత కాకతీయ 409కి 332 వేకెన్సీస్. పాలమూరు యూనివర్సిటీకి 177కి 158 వేకెన్సీస్ ఉన్నాయి సార్. శాతవాహన యూనివర్సిటీ 131కి 115 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీకి 152కి 92 వేకెన్సీస్ ఉన్నాయి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 86కి 62 ఉన్నాయి సార్. సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ 58కి 49 ఉన్నాయి సార్. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి 55కి 41 ఉన్నాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ 70కి 35, VCA ఉమెన్స్ యూనివర్సిటీకి 35కి 17 ఉన్నాయి సార్. ఇది ఎట్లా? ఇది ఉన్నత విద్య. ఈ ఉన్నత విద్యకు సంబంధించి యూనివర్సిటీ లెవెల్లో పర్మనెంట్ లేకుండా కేవలం పార్ట్ టైం లేకపోతే అవర్స్ బేస్ లేకపోతే గెస్ట్ ఫ్యాకల్టీ ఈ పేరు పెట్టుకుని వాళ్ళకి రోజు కూలీ కంటే తక్కువ వేతనాలు వస్తున్నాయి సార్. రోజు కూలీ కంటే తక్కువ వస్తున్నాయి సార్. చాలా అన్యాయంగా ఉంది. వాళ్ళు ఎట్లా చదువులు చెప్పాలి, ఎట్లా పైకి వస్తుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. అందులో భాగంగా ఈ మధ్య మురళీ గారితో కమిషన్ కూడా చేశారు సార్. మురళీ గారి కమిషన్లో కొన్ని మంచి అంశాలు ఉన్నాయి, కొన్ని ఏమో విద్యావేత్తలు స్టూడెంట్ చెప్పేది. దానిలో మంచి వారికి స్వీకరించి మరొకసారి రివ్యూ చేసి యథాతథంగా అమలు చేయకుండా దాన్ని జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇక ఎస్టీ ఉంది, వాళ్ళు నాట్ ఇన్ టోటో టు సర్టన్ ఎక్స్టెంట్ దే ఆర్ అపోజింగ్ దట్. అందుకని చెప్తున్నాం STU ASF వాళ్ళందరూ కొంత మంచి అని చెప్తున్నారు, కొంత అది సార్. తర్వాత వచ్చేస్తున్నాయి అన్ని నేను తక్కువే రాసుకున్నాను సార్. తర్వాత డ్రగ్స్ కంట్రోల్ బాగానే చేస్తున్నారు, ప్రయోగం మంచిగా చేశారు. కానీ మీ దురదృష్టం మొన్న ఎవరో పెద్దాళ్ళు దొరికిపోయారు. అది ఇంకా అదైతే మొత్తం మీద డూయింగ్ యువర్ లెవెల్ బెస్ట్. తర్వాత సార్ ఇక హైడ్రా, మూసీ, హిల్ట్, ఫోర్త్ సిటీ ఇవి ఉన్నాయి సార్. ఇవి తెలంగాణ రైజింగ్ విజన్లో ప్యూర్ రేర్. ఇవి సక్సెస్ చేస్తేనేమో చాలా మంచి పేరు వస్తుంది. ఏ మేరకు తప్పు చేసినా it will be at the cost of government. So I hope that my words you will take it very positively. ఎందుకంటే ఒకటే చెప్తున్నా సార్ మీకు, ఇప్పుడు హైడ్రా మొదట్లో సో ఇట్ క్రియేటెడ్ ప్యానిక్, లేటర్ గ్రాడ్యువల్లీ ఇట్ ఈస్ గెటింగ్ సెటిల్డ్. చిన్నగా సమస్య వచ్చింది. కొంత విలువైన భూములు కూడా మళ్ళా హైడ్రా దాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసింది. అందుమేర బాగానే ఉంది. కానీ మళ్ళీ ఇంకా అత్యుత్సాహంతో ఏ స్కీమ్ మీరు పెట్టినటువంటి హైడ్రా కానీ హిల్ట్ కానీ లేకపోతే ఏది ఉన్నా సరే అధికారులు అత్యుత్సాహంతో ఉండకుండా ఉంటే మీకు మంచి పేరు వస్తుంది. దాన్ని మీరు కూడా మానిటరింగ్ ఉండాలి. మానిటరింగ్ లేకపోతే చాలా ఇబ్బంది. ఇప్పుడు మల్కాజ్గిరి బాచుపల్లి మండలంలో ప్రణీత్ అంటీలియా గేటెడ్ కమ్యూనిటీ సార్. అది వాళ్ళ సొంతం, అది గేటెడ్ కమ్యూనిటీ. అందులో అదేమి భూమి కూడా వాళ్ళు తీసుకుంది కాదు. ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు. దానిలో ఆ ప్రారీ గోడని కూడా బద్దలు కొట్టి దారి తీస్తున్నారు. హైడ్రా స్టే ఉంది, దేర్ ఈజ్ ఎ స్టే. వైలేటింగ్ దట్ స్టే ఇట్ సెల్ఫ్ హైడ్రా, సో దే డాష్డ్ ఇన్ టు ద గేట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ. సో అటువంటి ఒక్కటి చాలు సార్. ఇప్పుడు మీరు 90 మంచి పనులు చేయండి, ఒక్కటి చాలు.
మంచి పనులు చేసి లబ్ధి పొందిన వాళ్ళు ఇంట్లో పడుకుంటారు హాయిగా. నష్టం జరిగినాడు ఇల్లు ఎక్కుతాడు, కోడేకి వస్తాడు, అది మీకు నష్టం అయిద్దని నేను సలహా చెప్తున్నాను. అదేవిధంగా హిల్ట్ అయినా అదే ప్రాబ్లం, అది కూడా జాగ్రత్తగా ఉండమని నేను చెప్తున్నాను సార్. వాస్తవంగా మంచి సాహసంతో మీరు టేకప్ చేశారు, సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. కాలుష్య రహితంగా కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక మూసీకి సంబంధించి ఈ మూసీ, ఈసా, మూసీ ఈ నదులకు సంబంధించి ఒక అలజడి జరుగుతూ ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా వీడియో మన గెట్ టుగెదర్ సంథింగ్ అటువంటిది పెట్టారు. నేను వెళ్ళలేకపోయాను, మా పార్టీ వాళ్ళు వెళ్ళారు. సరే, ఆ రోజు చెప్పారు, ఏ ప్రభుత్వానికైనా ఏ ముఖ్యమంత్రికైనా మంచి చేయాలనిపిస్తుందా చెడు చేయాలనిపిస్తుందా? చెడు చేసి మేము చెడు తెచ్చుకుంటామా? మాకు కూడా ఓట్లు కావాలి కదా, మళ్ళీ మేము కూడా గెలవాలి కదా అని. అది 100% ఇట్స్ కరెక్ట్ స్టేట్మెంట్. కానీ ఎక్కడ సమస్య వస్తుందంటే, అమలు చేసేటప్పుడు అందరికీ మంచి చేయాలని కోరుకుంటుంది. అమలు చేసేటప్పుడే ఎలా ఆ అమలు చేసేటప్పుడు చాలా స్ట్రాటజికల్గా ఉండాలి, ష్రూడ్గా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి. అన్నీ ఉంటేనే అది అమలైంది. లేకపోతే మన కోరికలు వేరు, అంబిషన్స్ వేరు, అక్కడ అమలు వచ్చేసరికి జాగ్రత్తగా లేకపోతే దెబ్బతింటాం సార్. అందువలన ఇవాళ ఖచ్చితంగా మూసీ అనేది ఇట్ ఈస్ మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ప్రాజెక్ట్, నో డౌట్. ఎవ్రీబడి ఈజ్ వాంటింగ్ ఫర్ దట్ మూసీ, బట్ అట్ ద సేమ్ టైమ్ నో బడీ కెన్ బి సఫర్డ్, నో వన్ కెన్ బి సఫర్డ్. ఒకవేళ ఈ ఫెటాల్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, ఈ ప్రాజెక్టులు వచ్చిన ప్రతి చోట కూడా తొందరపడిపోతున్నారు గవర్నమెంట్. మా దగ్గర పోలవరం చూసాం, లక్షల మంది నిర్వాసితులయ్యారు. వాళ్ళకి ఎంతో కొంత ఇస్తున్నారు, మీకు 3 రెట్లు ఎక్స్ట్రా ఉంది, 4 రెట్లు ఎక్స్ట్రా ఉంది అంటారు. ఆ 3 రెట్లు 4 రెట్లు మొత్తం కలిపిన బయటకు వచ్చేసరికి బాకీలాడు తీసుకుంటాడు, బ్యాంకు బాకీలాడు తీసుకుంటాడు, చివరికి భూమి లేనివాడు అయిపోతాడు. అంటే వాడు సొంత భూమి కోల్పోయేవాడికి ఆ బాధ, ఆ సెంటిమెంట్, ఆ తల్లిని కోల్పోయిన బిడ్డలాగా ఆ వేదన. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆ మూసీది కూడా అంటున్నారు. ఎవరో ఈ మధ్య మా దగ్గర ఇది మన వెలుగుమట్ల, ఈ వెలుగుమట్లకు సంబంధించి అది కూడా సరే ఇప్పుడు ఏదో కోర్టులో ఉందంటున్నారు, నేనేమి డిస్ప్యూట్ జోలికి వెళ్ళను. ఇంకా తొందర ఎందుకు పడతారో అనేది నా పాయింట్. ఒకవేళ అందులో నేను కూడా విన్నాను, చాలామంది ఈ వసూలు రాయిళ్ళు సహజంగా సార్, ఎక్కడ కొత్త కాలనీలు పెట్టినా, పేదాళ్ళు ఇల్లేసి కాలనీలు పెట్టినా కొంతమంది ఉంటారు బ్యాచ్, ఇది ఉన్న వాస్తవమే. ఈవెన్ సిపిఐ పెట్టినా ఇంకోళ్ళు పెట్టినా కూడా వాళ్ళు నువ్వు ఎంత చెప్పు ఎంతో కొంత వసూలు చేస్తూనే ఉంటారు, వాస్తవం అది. అయితే పేదవాళ్ళు కదా, పేదవాళ్ళకి ఇల్లు వేపిస్తాం, అందులో ఉంటారు, మాకు తెలిస్తే వాళ్ళని పక్కన పెడతాం. మీరు కూడా అటువంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళని అవసరం కేసులు పెట్టి పక్కన పెట్టి, లేకపోతే ఇది మీ ఇల్లు తీసేస్తున్నాం చెప్పి అటు తీసేస్తే బాగుండేది. ఆ రోజు ఒక ఎస్ఐ ఏడుస్తున్నాడు, ఒక ఎస్ఐ వీళ్ళు ఏడుస్తుంటే ఎస్ఐ కూడా ఏడుస్తున్నాడు. అంటే అంత ఎమోషనల్గా జరిగింది సార్ ఆ సీను. అందువల్ల పెద్ద ఇష్యూ అయింది. వీటన్నిటికంటే మించి ఇవాళ నేను మరుసటి రోజు వెళ్ళాను సార్. ఆ రోజు ఇక్కడ ఈ మన ఆపరేషన్ కాగారుతో ఏదో సెమినార్ పెట్టుకుని ఇటు వచ్చేసాం. ఏడున్నాను నేను. ఒక టీవీల నిండా, పేపర్ల నిండా కమ్యూనిస్టులు ఎటుపోయారు, ఎక్కడున్నారు కమ్యూనిస్టులు? అంతకుముందేమో కమ్యూనిస్టులా, ఇంకెక్కడ కమ్యూనిస్టులు అన్నవాళ్లే కమ్యూనిస్టులు ఎటుపోయారు అన్నారు, అందరూ అన్నారు, ఎవరు తక్కువగా సమయం వచ్చినప్పుడు. అంటే సార్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నేను వ్యక్తిగతం కాదు, కమ్యూనిస్టులు అంటే ఇప్పుడు అర్థమవుతుంది, ఎక్కడ ఇల్లు కూలిపోయినా ఎక్కడ కష్టం వచ్చినా సరే కమ్యూనిస్టులు ఉండాల్సిందే, కమ్యూనిస్టులు లేదే పోరాడేవాడు లేడు అనేది అర్థమవుతుంది. అర్థమయ్యి అటు కొడుతున్నారు, ఇటు కొడుతున్నారు. చివరికి మా మీద బండలేసేవాళ్ళు ఏంటంటే ఈ మేరకు కూడా కమ్యూనిస్టులు ఉండకూడదని కోరుకున్నట్టున్నారు. ఓ మేధావి, ఇప్పుడే శ్రీధర్ బాబు గారికి కూడా చూపెట్టా, ఓ మేధావి రాశాడు నా మీద, ఆ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, పెద్ద మేధావి, ఆయన అంటే నాకు అత్యంత గౌరవం ఉండేది. ఆ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మా ఇల్లు పోతుంటే మూసీలో సిపిఐకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆ పార్టీ ఏం చేస్తుంది, ఇలా వ్యక్తిగతంగా కూడా వెళ్తా ఉన్నారు సార్. అంటే నేను అనేది ఏంటంటే, మాకేం కాదు, మమ్మల్ని ఏం చేయలేరు, మా మీద ఇటువంటి ప్రచారాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయినా కూడా అల్టిమేట్లీ వీ కెన్ విత్ స్టాండ్
విల్ గో అహెడ్ అండ్ విల్ కీప్ ఆన్ అవర్ ఫైట్, నో ప్రాబ్లం. కానీ మీ ఎందుకంటే మన ఇద్దరు స్నేహితులం కదా, స్నేహితులం కాబట్టి ఏం చేస్తున్నారు ఈ కమ్యూనిస్టులు అని ఆ మాట మాకు వస్తుంది. అది జాగ్రత్తగా చూడండి సార్. ఎందుకంటే తెలుగు మాటలు కానీ ఇంకోటి కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే రాష్ట్రంలో లక్షలాది ఇళ్ళు ఉన్నాయి సార్. ఇక నేను మీకు మంచి పనులు మంచి సలహాలు చెప్తాను మీకు. అంటే మీకు ఖర్చు లేకుండా మంచి పేరు వచ్చే పద్ధతి చెప్తా గవర్నమెంట్కి. ఏ గవర్నమెంట్ అయినా చేసుకోవాల్సిందే. ఇప్పుడు లక్షల ఇళ్ళు ఉన్నాయి సార్, లక్షల ఇళ్ళు ఇట్లాగే ఇళ్ళు వేసుకున్నారు పేదవాళ్ళ తరఫున. వాళ్ళకి 58 జీవో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది, 58, 59 జీవోలు వచ్చినాయి. దాన్ని వై డోంట్ యూ మేక్ యూజ్ ఆఫ్ దట్, లేకపోతే మీ పేరు ఇంకోటి పెట్టి వాళ్ళకి ఇవ్వండి సార్, పట్టాలు ఇవ్వండి. ఇంకో పేరు ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇవ్వండి, చక్కగా వాళ్ళకి ఇల్లు వేసుకుని వాళ్ళకి కుదిరితే ఇల్లు కట్టిండి, లేకపోతే ఆ స్థలంలో వాళ్ళు దానికి రెగ్యులరైజ్ చేయండి. కొన్ని లక్షల మందిలో మంచి పేరు వస్తుంది సార్. మరలా ఇంకేదన్నా ఏంటంటే భూదాన భూములు ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి సార్. పేదవాడు వేసుకునే భూదాన భూమి అయినా సరే ఆ రోజుల్లో మన వినోబా భావే పేద రైతుల కోసం ఇప్పుడు పేదవాడే వేసుకుని ఉంటున్నాడు అందులో. మా దగ్గర నేను కూడా ఇల్లు వేయించాను, నా మీద ఇప్పుడు 2 కేసులు కూడా ఉన్నాయి, హైదరాబాద్ వేయించాము. 10,000 ఇళ్ళు ఉన్నాయి మావి కూడా. మా భయం వేస్తుంది అది చూస్తే, ఎప్పుడన్నా మావి కూడా లేచేస్తాయేమో అని, లేచిపోతాయేమో అని భయం వేస్తుంది. అందుకని జాగ్రత్తగా అటువంటి వాటికి మాకు ఏదైనా పట్టాలు ఇప్పిస్తే పేదవాళ్ళు ఇవన్నీ మర్చిపోతారు, ఇవన్నీ మర్చిపోతారు. అది మంచి ఆలోచన చేయమని నేను కోరుతున్నాను సార్. అలాగే నా కేసు ఉన్నా ఏం కాదు, పట్టాలు కావాలి. తర్వాత ఇక రెవెన్యూ అంటే ఇది ఖర్చు లేని పని, మీకు మంచి పేరు వచ్చేది. ఇక రెవెన్యూకి సంబంధించి సార్, అప్పుడు ధరణి ఆ గవర్నమెంట్ పడిపోవటంలో సగం పాత్ర ధరణిదే అని నేను అనుకున్నా. ఎందుకంటే ఆ పైన సిస్టమ్ ఏదో ఉంటుంది కదా, మన ఇది పాస్వర్డ్ సిస్టమ్. మాయిల్ ఫకీర్ ప్రాణం ఎక్కడో ఉన్నట్లుగా అప్పుడు ఒక ఆయన దగ్గర పెట్టారు అని అన్నారు. అక్కడ పైన ఓపెన్ చేస్తేనే అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ అయితే అది పోయింది, ఆ సిస్టమ్ తీసేశారు. తర్వాత అప్పుడు కలెక్టర్లు అంత మేరకు ఇప్పుడు కింద వరకు వచ్చింది, బాగానే ఉంది, ఇక్కడ వరకు కింద వరకు వచ్చింది. అయితే సార్ అంత మేరకు బాగానే వచ్చింది, కానీ ఇంకా సమస్య అలాగే ఉంది. 9 లక్షల సాదా బైనామాలు దాన్ని ఇంతవరకు పట్టించుకోవట్లేదు. ఒకవేళ పట్టించుకున్న సాదా బైనామాలు ఎక్కడ ఎక్కించినా మళ్ళా వీళ్ళని పాత పట్టేదారు దగ్గర సంతకం పెట్టించుకుని రమ్మంటున్నారు. పాత పట్టేదాడు అంటే ఆయన ఎందుకు పెడతాడు సంతకం? ఇది నాదే భూమి అంటున్నాడు, నా డబ్బులు కావాలంటున్నాడు. ఈ లోపు ఏం చేస్తున్నారంటే పాత తప్పు ఏది జరిగిందో అదే జరుగుతూ ఉంది. దాన్ని మీరు సరి చేసుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. సబ్సిడీలు వచ్చినా లేకపోతే భరోసాలు వచ్చినా ఇక రావు, ఇప్పుడు వీళ్ళకి రావు. తర్వాత వీళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా లేదు. అందువల్ల సార్ అది మీరు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో పెద్ద తప్పు ఏంటంటే ఇదేం ఖర్చు లేకుండా మీరు సరి చేసుకుంటే రైతులందరూ కూడా సాదా బైనామాతో, అంటే సాదా బైనామా పేదవాడికే ఉంటుంది సార్. సాదా బైనామా అంటే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అప్పుడు ఏదో కొద్దిగా డబ్బులు ఇచ్చి కొనుక్కున్న పేదవాళ్ళదే ఉంటుంది. లక్షల మంది మొఖాలలో చిరునవ్వు చూస్తారు. అది జాగ్రత్త చేయమని కోరుతా ఉన్నాను. అనుభవదారుల కాలం, అప్పుడు అనుభవదారుల కాలం ఉండాలి అని అన్నాం. ఎందుకు పెట్టట్లేదో మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఆ కాలం ఎందుకు పెట్టట్లేదు? మా దగ్గర రేగళ్ళ అని ఊరు ఉంది సార్. రేగళ్ళ దొరగారు ఉంటారు, వారికి పేరుతో 200-300 ఎకరాలు ఉంటుంది. అంతకుముందు ఆయనే అందరికి అమ్మేశాడు. ఈ కాలం ఎప్పుడు పోయిందో మొత్తం ఈ భూమి అంతా పట్టేదారులో ఆయన పేరు ఉండేది, అనుభవదారులో ఎవరు కాస్ట్ చేస్తే వాళ్ళ పేర్లు ఉండేవి. కాలం ఎప్పుడు లేదు, ఈ భూమి అంతా ఆయన కిందకు పోయింది, ప్రతి రూపాయి ఆయనకే పోతుంది. ఇది వచ్చిన తర్వాత బాగవుద్దేమో అనుకున్నాం, సేమ్ అలాగే కంటిన్యూ అవుతుంది సార్. అది మిమ్మల్ని సరిచేయమని కోరుతున్నాను. అదేవిధంగా పిఓపికి సంబంధించి లక్షల ఎకరాలు కొత్తగా అందులో పడిపోయినాయి సార్, ప్రొహిబిటెడ్. దీనిలో అసలు ఏం చేస్తుంది గవర్నమెంట్? దాన్ని సరిచేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా లేరా? 2.5 ఏళ్ళు అవుతుంది, కొత్తగా అందులో పడిపోతున్నాయి. అక్కడ ఆ వేదన చూడలేం. నేను పాల్వంచలో సార్ నాకు
25,000 ఓట్ల మెజారిటీ ఒక పాల్వంచ టౌన్ మండలంలో వచ్చింది. కారణం ఏంటంటే అప్పుడు నేను చెప్పాను, శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, మా తమ్ముల గారు కూడా చెప్పారు. పిఓబిలో ఉన్నటువంటి వాటిని ఆ నెంబర్లోంచి బయటకు తీసుకొస్తామని చెప్పాం. ఆ నెంబర్లో 444-727-817-999-405 ఈ నెంబర్లు. అసలు దాని ప్రస్తావనే లేదు. నా బాధ అది. దాన్ని ఇమీడియట్గా అటువంటి ఇంకా అన్ని రాష్ట్రాలు లేదు. ఉదాహరణ మాది మాత్రమే చెప్తున్నాను సార్, మాది మాత్రమే, మా జిల్లాలు కూడా కాదు, మా నియోజకవర్గం చెప్తున్నాను. అలాగే సింగరేణి ప్రాంతం సార్, సింగరేణి ప్రాంతంలో 76 జీవో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిన జీవో అది మీకు కూడా తెలుసు సార్. అది అంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ ల్యాండ్. ఎప్పుడో అదేంటంటే సింగరేణి ఇట్స్ ఏ ల్యాండ్ ఆఫ్ నో మ్యాన్. వన్స్ ఇట్ వాజ్ గివెన్ టు ద సింగరేణి ఆన్ లీజ్ బై సంబడి. తర్వాత ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 100 years అగైన్ ఇట్ వాజ్ గివెన్ బ్యాక్ టు ద గవర్నమెంట్. సో ఇట్ బికేమ్ నో మ్యాన్ ల్యాండ్. దీన్ని ఎవరు ఉన్నది వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే సిస్టమ్ అది ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఇప్పుడు హోల్డ్లో పెట్టారు. ఎందుకు హోల్డ్లో పెట్టారో, ఎందుకు తీయట్లేదో తెలవట్లేదు. అది దానివల్ల మీకు 11 నియోజకవర్గాలు సార్ ఇది ఇచ్చారు. అప్పుడు ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, మీ టైంలో ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు. నేనే కేసీఆర్ గారు ఇచ్చారు. నేనేం కాదు, అది ఇందాన్ని దేని దానికే చెప్తున్నా, ఇలేదని నేను. కానీ అది పెట్టింది రాజశేఖర రెడ్డి గారే పెట్టాడు. అది రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో, రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. శ్రీనివాస్ రెడ్డి గారికి తెలుసో తెలియదు. కొన్ని ఆఫీసర్ల మీద మనం ఫాలో అప్ చేయకపోతే, ఆఫీసర్లకు ఎవరు చెప్పకపోతే అంతే ఉంటుంది, అది నడుస్తూనే ఉంటుంది. సో అది సార్. ఓకే సార్, అది ఒక్కసారి అది చేస్తే సార్ చాలా ఉపయోగం ఉంటుంది. ఏది మన పిఓబిలోంచి ల్యాండ్ తీసుకురావటం, 76 జీవోది ఆ హోల్డ్లో మరి మీరు స్కూల్ కాదు, స్కూల్లో పిల్లల్లాగా ఒకటే కాల్ చేస్తే ఎట్లాగండి? ఎట్లా మాట్లాడనీయకుండా ఆ సీరియస్నెస్ అంతా పోగొడుతున్నారు. వీళ్ళందరూ పెద్ద బాధ్యతలు చేసిన వాళ్ళే కదా. ఇప్పుడేం పిల్లలు అయిపోయారు ఇప్పుడు సార్. అయితే సార్, దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ నెంబర్లది బాధ్యత తీసుకుంటే సార్ ఖర్చు లేదు, దీనికి రూపాయి ఖర్చు లేదు, చాలా మంచి పేరు వస్తుంది. అది మీరు బాధ్యత తీసుకోమని కోరుతాను. లేకపోతే మీరు ఎన్ని స్కీములు పెట్టినా సరే ఏదో పేరుతో, నా చెప్పే కదా, నష్టం జరిగిన వాళ్ళు 4 ఉన్నా చాలు, 90 మందికి ఉపయోగం జరిగినా సరే వాళ్ళు ఇళ్లలో ఉంటారు, వీళ్ళు గోల్ చేస్తూ ఉంటారు. ఇది నీకు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అదేవిధంగా సార్ రిటైర్మెంట్కి సంబంధించింది సార్ రిటైర్మెంట్కి సంబంధించింది ఇందాక కొంత చెప్పాను. దానిలో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మా డబ్బులు, మా కష్టమైన డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు, మా డబ్బులు మాకు ఎందుకు ఇవ్వరు మేము రిటైర్ అయిన తర్వాత? ఇది పాయింట్. దీన్ని ఎట్లా మీ దగ్గర ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, కానీ ఏదైనా సరే చేయాల్సింది తప్పదేక. ఎట్లా చేస్తారో చేయమని కోరుతున్నాం. ఎందుకంటే ఆ డబ్బులు వాళ్ళు పిఎఫ్, గ్రాట్యుటీ ఇటువంటివన్నీ కూడా. అదేవిధంగా పోలీసులు పొద్దున కూడా ప్రస్తావన చేశాం. మా పోలీసులు 42 టీఏలు ఇవ్వాలి సార్ పోలీసులకు, ఒక్కోళ్ళకి 42. ఇంకో జిల్లాలో ఇచ్చారు, కొన్ని చోట్ల ఇస్తున్నారు, కొన్ని చోట్ల ఇవ్వట్లేదు. ఇప్పుడు వీళ్ళు చాలు సార్, వీళ్ళు మీకు రిటైర్మెంట్ ఉద్యోగస్తులు సార్ మొత్తం దే స్ప్రెడ్ ఎల్స్వేర్, అన్ని చోట్ల ఉంటారు కదా సార్. చెడు చెప్పాలంటే వాళ్లే కదా సార్, వాళ్లే కదా. పోలీసులు ఉన్నారు, మన శాలరీ కొడతారు, కానీ లోపల చాలా వేద ఉంటుంది. ఎక్కడ ఛాన్స్ దొరికితే ఆడ చెప్తా ఉంటుంది. నేను సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళా, ఆఫీసర్ వాళ్ళందరూ వచ్చారు, ఇది మన అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు
అందులో ఒక ఆఫీసర్ కూడా ఉన్నాడు అవుట్ సోర్సింగ్. సార్ అప్పుడు ఈ గడప మంచిదని ఈ గడప ఎక్కాం సార్, ఆ గడప వదిలేసాం. అట్లా ఇప్పుడు ఏ గడప వెళ్ళాలో తెలవట్లేదు అంటున్నారు. ఏ గడప మీ గడప అని కూడా అంటున్నా. అందు మా గడప ఏం లేదు కదా అది సార్. అది దాని మీద తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి 5 DAలు ఇవ్వాలి సార్, ఎప్పుడు కూడా లేదంట. 5 DAs కంటిన్యూస్గా ఇవ్వకుండా. అది ఒకటి. PRC కూడా లేదు, అది కూడా జాగ్రత్తగా బాధ్యత చూడమని కోరుతున్నాను సార్. తర్వాత సింగరేణి ఆ 11 నియోజకవర్గాలే కాదు, వాళ్ళు వేరు చోట్ల నివాసం ఉంటారు. వాళ్ళ చుట్టాలు ఇంకో చోట ఉంటారు, ఇంకో చోట. మా వాళ్ళకి ఎక్కిందంటే తల దిగదు, ఎక్కిందంటే గంట పడతా ఉంటారు. ఏంటి సార్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి? డిపెండెంట్ ఎంప్లాయ్మెంటు ఎప్పుడో మా కొమరయ్య గారు ఉన్నప్పుడు సాధించింది, మధ్యలో తీసేశారు. తీసిన తర్వాత చాలా గొడవ చేసిన తర్వాత కేసీఆర్ గారు చివరిలో దాన్ని మళ్ళీ పెట్టాడు సార్. ఇచ్చారు, 8,000 మందికి ఇచ్చారు. 40,000 కాదు, 16,000 ఇచ్చారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినాక మొన్న కొద్ది రోజులు జరిగింది సార్. ఎవరు సలహా చెప్తున్నారో, ఏ అధికారులు చెప్తున్నారో నాకు తెలియదు. మొన్నటి వరకు జరిగింది బాగానే. మొన్న 300 మంది మెడికల్ అన్ఫిట్ చేస్తారు. దీనికి ఒక సిస్టమ్ ఏదో ఉంటుంది సార్. అదేంటంటే అప్పట్లో ఎందుకు పెట్టారంటే, ఇది రిటైర్మెంట్ అంటే మెడికల్ ఇన్వాలిడేషన్ అంటారు సార్. ఇది సింగరేణి వరకు ఎందుకు వచ్చిందంటే, ఆ రోజుల ప్రమాదాలు ఎక్కువ జరిగాయి, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే గాలి ఆడకు కానీ. అందుకని వీళ్ళు కొద్దిగా 2 ఏళ్ళ ముందే మా ఆరోగ్యం బాగాలేదని పెట్టుకుంటే టెక్నికల్గా వాడికి ఆరోగ్యం ఒకవేళ బాగున్నా 2 ఏళ్ళ ముందు తొలిగితే అటు పిల్లాడికి ఇచ్చే ఉద్యోగం ఇది. ఈ మధ్య 300 మంది రిటైర్ అయ్యా, మెడికల్ ఇది కూడా అయింది, వాళ్ళు కూడా ఆపేశారు. ఇక ఇవ్వంటున్నారు. ఇక ఇంకెంత ఇస్తారు మీరు? ప్రతి ఏడు 1,000 అవసరం లేదు. ప్రతి సంవత్సరం 300, 400 నేను అన్నీ తెలుసుకున్నాను. 300-400 సార్ వాళ్ళ ఉద్యోగమే ఇది. కానీ చెడు ఎంత వస్తుందో మీరు ఆలోచన చేయమని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇది సింగరేణికి సంబంధించింది. అదేవిధంగా డిస్మిస్ కార్మికులు మొత్తం 154 మంది ఉంటారు. ఏదో ఒక సమస్య వాళ్ళు కొంతమంది చేశారు, కానీ నిర్ణయం చేసి కూడా మా స్ట్రక్చర్ కమిటీ నేను కూడా ఉన్నది, మా యూనియన్ గౌరవ అధ్యక్షుడిని కదా. స్ట్రక్చర్ కమిటీలు నిర్ణయం చేశారు కానీ అమలు చేయట్లేదు. మా గవర్నమెంట్ చెప్పాలంటున్నారు. అదేవిధంగా పేరు మార్పు సార్. పేరు మార్పు ఆ రోజులు ఏ పేరు మీకు తెలుసు కదా, ఏ పేరు పెడితే అది ఎక్కేవాళ్ళు. ఇప్పుడు కొడుకు ఉద్యోగం కావాలంటే మీ నాయన అసలు పేరు ఏంటి, ఆ రికార్డు వేరు, ఈ రికార్డు లేదు, ఆ ఇంటి పేరు వేరు, అది ఆపుతున్నారు. అది కూడా చూడండి సార్. తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకి జీవో 21 అది దాని ప్రకారంగా కోల్ ఇండియాలో ఒక హై పవర్ కమిటీ వేశారు సార్. పర్మనెంట్ చేయలేకపోయినా మధ్య మార్గంగా 23,000 జీతం ఇస్తున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సమాన పనికి సమాన వేతనం అని చెప్పింది. అయినా సరే అంత ఇయ్యలేరని చెప్పి 23,000 అయినా మా యూనియన్లన్నీ ఒప్పుకున్నాయి. ఇక్కడ అది కూడా ఇవ్వట్లేదు సార్. 12,000, 13,000 అది కొద్ది. సార్ సాంబశివరావు గారు సింగరేణి కార్మికులకు సంబంధించిన సంక్షేమం విషయంలో చెప్పారు అధ్యక్ష. స్పష్టంగా మొన్న ఈ మధ్యలోనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఎనర్జీ మినిస్టర్ గారు కూడా వారు స్పష్టంగా తెలియజేయటం జరిగింది అధ్యక్ష. మెడికల్ ఇన్వాలిడేషన్ సంబంధించిన కేసెస్ను ఆపు చేయము అని ఒక స్పష్టత ఇవ్వటం జరిగింది అధ్యక్ష. రెండవది, ఈరోజు డిస్మిస్డ్ ఎంప్లాయీస్కి సంబంధించిన అంశం విషయంలో గత ప్రభుత్వం పేరుకు చెప్పింది చేస్తామని, సరే మేము కూడా పరిశీలన చేసాం. న్యాయపరంగా అనేక చిక్కులు ఉండటం వల్ల అది అక్కడ ఆగి ఉంది అధ్యక్ష. మూడో అంశం అధ్యక్ష, పేరు మార్పిడికి సంబంధించిన అంశం విషయంలో, ఎందుకంటే మా ప్రాంతం కూడా సింగరేణి ప్రాంతం. ఆ రోజు అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి 2 రోజుల్లో పేరు మార్స్తామని సింగరేణి సంబంధించిన గుర్తింపు ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో చెప్పారు సార్. మీరు కూడా దానికి సాక్షులు. కానీ ఇప్పటివరకు జరగలేదు. కానీ ఈరోజు కసరత్తు చేస్తూ ఉన్నాం సార్. న్యాయపరంగా రేపు చిక్కులు రాకుండా పేరు మార్పిడికి సంబంధించి ఖచ్చితంగా మేము చెప్పిన మాట వాస్తవం. దాని విషయంలో పేరు మార్పిడికి సంబంధించిన అంశం విషయంలో కార్మికులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం.
అదేవిధంగా ఈరోజు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి అధ్యక్ష, మేము అక్కడ ఉన్నాం, వారు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు సాంబశివరావు గారు బయట ఉన్నా కూడా విని ఉంటారు. ఆనాడు ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు కాంట్రాక్ట్ కార్మికులే లేరు సింగరేణిలో అని చెప్పారు. కార్మికులే లేరు సింగరేణిలో అని చెప్పడం జరిగింది. మేము సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని, వారి పరంగా కూడా ఎప్పుడైతే బోనస్ డిక్లేర్ చేస్తా ఉన్నామో పర్మనెంట్ కార్మికులకు సంబంధించి వారిని కూడా వారి పాత్ర కూడా ఉంటుందని మొట్టమొదటిసారి అధ్యక్ష, కోల్ ఇండియాలో కూడా లేదు, సాంబశివరావు గారికి తెలుసు, కోల్ ఇండియాలో కూడా లేదు అధ్యక్ష, వారికి కూడా బోనస్లో పాత్రధారులను చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మాది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత. ఈ సందర్భంలో ఏ సంశయం పెట్టుకోకుండా సార్, మీరు సింగరేణి కార్మికులకు సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో వస్తూ ఉన్నాం, న్యాయపరంగా చిక్కులు రావద్దని అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి పోతా ఉన్నాం. మీరిచ్చే సలహా సూచనలు కానీ మరి అన్ని ట్రేడ్ యూనియన్లకు సంబంధించిన వారు కూడా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. ఒక స్పష్టతతో పోతా ఉన్నామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నారు. వారు చెప్పింది కరెక్టే. నేమ్ చేంజెస్ సంబంధించి లీగల్గా అడ్వైస్ తీసుకుని ప్రయత్నం చేస్తున్నారు తెలుసు, కానీ త్వరితగతిని చేయమని. కాంట్రాక్ట్ కార్మికులకి నేను కూడా ఉన్న రోజు 5,000 ఇచ్చారు బోనస్, వాళ్ళని కూడా కార్మికులు గుర్తించి. కానీ ఇంతటితో చాలదు, 5,000తో కాదు. వాళ్ళకి అక్కడ కోల్ ఇండియా ఇస్తున్నారు. వాళ్ళు కోల్ ఇండియా ఇంకా ఆర్థికంగా వెనకబడ్డ ఏరియా, అక్కడ ఇస్తున్నారు 23,000 హై పవర్ వేజ్ కమిటీ. ఆ మేరకు మనకు జీవో, వీళ్ళు ఉన్నప్పుడు ఒక జీవో ఇచ్చారు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు 21 జీవో. దాని ప్రకారం చేసినా కూడా మినిమం వేజ్ అన్నా ఇవ్వాలి సార్. 12-13 వస్తుంది, అది తీసుకోండి, మీకు మంచి పేరు వస్తుంది, మీ రూపాయి ఖర్చు ఉండదు. మన సింగరేణి నుంచి సింగరేణి నడుపుకునే విధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ భారం కూడా ఉండదని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. తర్వాత సార్ ఎక్కడ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే సార్, ఈ టెండర్స్ ఇటువంటి వాటిల్లో మన సరే ఏదో ఆరోపణలు వచ్చినాయి, వాటి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని నా సలహా. అది దానిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే టెండర్లు పాడుకునేవాడు ఓబీతో పాటు కోల్ కూడా వాళ్ళకి ఇస్తున్నారు సార్. అది చట్టం వ్యతిరేకిస్తుంది. కోల్ ఎక్స్ట్రాక్షన్ ఉంది చూసారా, వాళ్ళు ఏంటంటే దేర్ డ్యూటీ ఈజ్ ఓన్లీ టు ఎక్స్ట్రాక్ట్ ద ఓవర్ బర్డెన్, బట్ వేరే కోల్ ఎక్స్ట్రాక్షన్ కూడా వాళ్ళకి ఇస్తున్నారు. అది దయచేసి అది ఇవ్వకుండా ఉంటే సింగరేణి బతికిద్ది, లేకపోతే ఇబ్బంది అవుతుందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇక ఆర్టీసీ సార్, ఆర్టీసీకి సంబంధించి విలీనం మనం హామీ ఇచ్చాం. టీఆర్ఎస్ హామీ ఇచ్చి అమలు చేయలేదు. అప్పుడు చేయనప్పుడు మునుగోడు ఎన్నికల్లో మేము అప్పుడు వారికి సపోర్ట్ చేశాం. ఆర్టీసీ వాళ్ళు చేయమనంటే నేనే ఉండి ఒప్పించే వాళ్ళని, దానికి ఆ క్యాండిడేట్ నన్ను వాళ్ళని కూడా పిలిచి అప్పుడు జగదీష్ రెడ్డి గారు కూడా వచ్చి ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. వాళ్ళకి అప్పుడు టీఏ ఇవ్వాలి, మన డిఎల్ లాంటి వాళ్ళు చేయలేదు. వాళ్ళు వీళ్ళ కోసం బస్సులు వేసుకుని కూడా తిరిగారు, చేయలే, విలీనం చేయలేదు, అవి చేయలేదు. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి ఇక్కడ ఉంది సార్. అప్పుడు వాళ్ళు యూనియన్ రద్దు చేశారు. అంతకుముందు వారు ఉండేవారు, మా హరీష్ గారు ఆ యూనియన్కి ఉండేవారు. సో నాకు అందులో బాధ్యత లేకపోయినా నేను యాక్టివ్గా ఉండేవాడిని. ఆ యూనియన్ రద్దు చేశారు. అసలు పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏమన్నారు, అన్నిటికీ సంఘాలు పెట్టుకుంటారు, మీరు ఎలక్షన్ జరుపుకుంటారు, ఆర్టీసీ మన మండలాలకు జరుపుతారు, పంచాయతీలకు జరుపుకుంటారు. ఇది బ్రిటిష్ వాడు ఇచ్చిన హక్కు. ఇది యూనియన్లో బ్యాంకుల్లో ఉంటుంది యూనియన్ పెట్టుకోవటం. మీకు నష్టం ఏంటి? పెట్టుకుంటే మనం చాలా ఫ్రీ అవుతాం కదా సార్. సింగరేణిలో పెట్టుకున్నాం, మనకి కొద్దిగా వాడు భారం భరిస్తాడు కదా. ఆర్టీసీలో ఎందుకు ఒప్పుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. విలీనం అంటే సరే మీకు ఇబ్బంది ఉండొచ్చు ఆర్థికంగా, అయినా ఏపీ వాళ్ళు అమలు చేస్తున్నారు. ఏపీ వాళ్ళు అమలు చేసినప్పుడు ఇక్కడ చేస్తానికి ఏముంది విలీనం? ఆర్టీసీ అంత మంచిగా బతికితే రాష్ట్రానికి అంత మంచి పేరు వస్తుంది. అది కూడా కొద్దిగా మీరు హెల్ప్ చేస్తే ఆర్టీసీ సొంత కాడమే బతికిస్తారు. అది ఆర్టీసీ దాంతోపాటు ఒకసారి వాళ్ళకి ఎన్నికలు జరిపే అవకాశం ఇవ్వండి.
సగం వాళ్ళలో ఉన్న అసంతృప్తి పోయిద్ది. లేకపోతే ఇందా సింగరేణి అట్లలో ఊరు వీళ్ళు ఉంటారు, ఊరు ఆర్టీసీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఓడగొట్టిన మీరు గెలుస్తారని నమ్మకం ఉంది. మేము లేము, మరి ఇంకెవరో కొట్టేస్తారు, ఇంకెవరో కొట్టేస్తారు. లేలే, మాకు వాళ్ళు స్నేహితులు. కొత్తగూడెం నా బాధలు నాకున్నాయి, వేరు, దేని దానికే. సార్ ఇది సార్. తర్వాత వాళ్ళకి ఆ వేతన సవరణ కూడా చేయట్లేదు. ఆర్టీసీ కూర్చోబెట్టి వాళ్ళు సమ్మెకి వెళ్తున్నారు 24వ తారీఖు నుంచి. మీరు ఏదో ఒకటి చేసి ముందు ఫస్ట్ మెజర్గా ఎలక్షన్కి అవకాశం ఇవ్వండి, తర్వాత ఏదో చిన్న పరిష్కారం చేయండి, ఒక నమ్మకం వస్తుంది. అది నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇక జెన్కో ఉంది సార్. జెన్కో మన రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలు ఈ 3, ఒకటి సింగరేణి, ఒకటి ఆర్టీసీ, ఒకటి జెన్కో. ఈ 3తో కూడా దురదృష్టమో అదృష్టమో నాకు సంబంధాలు ఉన్నాయి. జెన్కోనేమో మా దగ్గరే మెయిన్, సింగరేణికి మా యూనియన్కి నేనే గౌరవాధ్యక్షుడిని, ఆర్టీసీ ఏమో మా యూనియన్ పెద్ద యూనియన్. అక్కడ ఈ 3 రిలేటెడ్ నాకున్నాయి. ఈ 3 గవర్నమెంట్ భౌతవ్యాన్ని నిర్ణయించే సంఘాలు, ఈ 3 సెక్టార్స్. సార్ అక్కడ ఆర్టిజన్స్ సార్, ఆర్టిజన్స్ ఉంటారు సార్. ఆర్టిజన్స్ జస్ట్ యూ ట్రై టు చేంజ్ ద డిజిగ్నేషన్, ఇట్ డజంట్ కాస్ట్ మచ్. అది పెద్ద ఖర్చు ఉండదు, ఏముండదు. దే వాంట్ దట్ దే డిజిగ్నేషన్ మస్ట్ బి చేంజ్. దానిలో మీరు లెక్కలు వేస్తే కూడా వాళ్ళకి ఏమి అదనం పడదు మనకి. అసలు దాని మీద కూర్చునే తీరిక ఉండాలి మీకు. కూర్చుని అసలు వాళ్ళ బాధ ఏంటో నేనేమంటానంటే సార్, ఇటువంటి అన్ని పరిష్కారాలకి మీరు ఏదైనా మేధో మదనం పెట్టుకోవాలి. మంత్రివర్గంలో ఒక 2-3 పెట్టుకుని ఎవరికి ఏ ఆపద ఉందో బాధ ఉందో వాళ్ళని పిలుచుకోవాలి. వాడి బాధ ఏముంది, మీరేం పరిష్కారం చేయగలుగుతారు, ఏం చేయలేరు, చేయలేకపోతే ఈ బాధ ఉందయ్యా అని చెప్తే భుజం మీద చేసి చెప్తే వాడు కొద్దిగా కన్విన్స్ అవుతాడు. అసలు వాడి గోల ఆడిదే ఉంది, మన గోల మనదే ఉంది. అది పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? అందువల్ల సార్ మీరే చేశారు, కానీ అక్కడే ఉంచారు వాళ్ళని, త్రిశంక స్వర్గంలో ఉంచారు మీరు. ఇక దాన్ని ఆర్టిజన్ అనే పేరు వలన ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. చేశారు, ఆ మేరకు చేశారు. అది దాన్ని సరిచేయమని నేను వారిని కోరుతున్నాను సార్. అదే సమయంలో ఒక్కటి మీ దృష్టికి తీసుకురావాలి సార్, చైర్మన్ మన స్పీకర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా సార్. ఏళ్లలో యూనియన్ లేకపోవటం వలన యూనియన్లతో మాట్లాడాలంటే భయం అండి. అప్పుడు ఎవరు మిలిటరీ పోలీస్ ఆయన్ని పెట్టారు సార్ ఆర్టీసీకి. అసలు ఆర్టీసీలో దగ్గరికే రాని సార్, యూనియన్ లేవు, నో బ్యాన్, యూనియన్స్ ఆర్ బ్యాన్. మరి వాళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు, నేను ఎక్కడ మాట్లాడతాను, నాకెక్కడ టైం ఉంటుందా అంటే మమ్మల్ని రానిరు కదా సార్. జెన్కో వాళ్ళు కూడా అట్లాగే అయిపోయింది సార్. జెన్కో వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడించేవాళ్ళు లేరు, వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తున్నారు మీరు మాట్లాడండి అని. అట్లా ఇది ఎక్కడ సార్? ఇది మంది అవర్స్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ. దీనిలో ఆ స్వేచ్ఛ లేకపోతే ఎలాగో మీరు ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ మధ్య పేపర్లో చదివాను, మా స్పీకర్ గారు అయితే ఆ మనస్తత్వం ఉండదు మీకైతే, కానీ పేపర్లో చదివాను ఏమని, చలో అసెంబ్లీలు, ఇందిరా పార్కులో ధర్నాలు ఇటువంటి ఎలో చేయొద్దు అని. అవి ఉంటే మనకు మంచిది కదా సార్. రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు మంత్రిని పంపించేవాళ్ళు, చంద్రబాబు గారు లాంటి వాళ్ళు మంత్రిని పంపించేవాళ్ళు. కొంత వెంటిలేట్ అయిపోయింది వాళ్ళు వాళ్ళు వచ్చి ఆడవాళ్ళు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మన మీద పరమేష్ ఆడ ధర్నా అని వాళ్ళ పేరు అనగానే ఉదయం పూట అక్కడెక్కడ ఉండేవాళ్ళు అరెస్ట్, సిఐటి వాళ్ళు పిలిపిస్తే ఏఐటీసీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అంటే మా సంఘాల గోల కాదు. అసలు ముందస్తు అరెస్టులు మనకు అంత ఏమి ఇబ్బంది వచ్చింది చెప్పండి. ఇదంతా ఎంత చెడు అవుతుందో ఇది వాళ్ళే చెప్పారు. లేదా మీరు చేసింది అది సార్. హరీష్ గారు యూనియన్ రద్దు చేసింది మీరే, ఈ అరెస్టులన్నీ నేర్పింది మీరే, మీరు అదే చేయమంటున్నాం. అందువలన అయిపోయి ముగించమంటారా? ఇంకొద్ది ఈయన జడగొడుతున్నాడు మా హరీష్ గారి వాళ్ళు. లేదు ఈ పాటికి అయిపోయాయి సార్.
సార్ ఇది అందువలన సార్ ఇప్పుడు కొద్దిగా స్వేచ్ఛ ఏదైనా ఆందోళన చేసే వాళ్ళకి వాళ్ళని అడగండి, లేకపోతే వాళ్ళకి చేసుకోనియండి. ఏదైనా ఇబ్బంది ఉందంటే పాత సిస్టమ్ ఉండేది నాకు తెలిసి. కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు కూడా ఉన్నారు. మీరు అప్పుడు ఎంత హెల్ప్ చేశారంటే ఒకళ్ళు ఎవరో మిస్ అయిపోయారు అమెరికా సింగపూర్లో. మేము మీ దగ్గరికి వచ్చాం, మా కొత్తగూడి వాళ్ళు మిస్ అయితే. అప్పుడే ఫస్ట్ టైం ఈ ఓవర్సీస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకే ఆ బాధ్యత అప్పచెప్పారు ఆయన. అట్లా ఏదన్నా బాధలు వచ్చినప్పుడు చెప్పుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు వెళ్ళండి, ఎవరన్నా మీరు డిప్యూట్ చేయండి, ఏదన్నా వినండి, వాళ్ళ బాధలు వినండి. ఎంత మంచి పేరు వస్తుందంటే గవర్నమెంట్కి. అన్నీ మనం చేయలేము సార్ ఇప్పుడు. ఎందుకంటే మొత్తం మీ బడ్జెట్లు 3,04,000లో 38,000 కోట్లే ఉంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆ క్యాపిటల్ 38,000 అంటే ఎంత? అది ఏ మూలకు కూడా చాలు. మిగిలినవన్నీ దేని దానికే. ఎక్కువ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు విశ్వాసం కోరుకునే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది సార్. తర్వాత 8 గంటల నుంచి 10 గంటలు పని చేశారు సార్. 8 గంటల నుంచి 10 ఎందుకు చేశారు నాకు తెలియదు. మరి అది తప్పు, అది చాలా తప్పు. బ్రిటిష్ వాడి కాలంలో తెచ్చుకుంది అది 8 గంటలు. 10 గంటలు చేశారు దాన్ని 281 జీవో ద్వారా. దాన్ని రద్దు చేయమని నేను కోరుతున్నాను. తర్వాత లేబర్ కోడ్స్ 44/4లో తెచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. తమిళనాడులో అంగీకరించలేదు, కేరళలో అంగీకరించలేదు, పశ్చిమ బెంగాల్లో అంగీకరించలేదు. ఆ లేబర్ కోడ్స్ని మేము అమలు చేయమన్నారు. మన తెలంగాణలో కూడా సార్ శ్రీధర్ బాబు గారు తెలంగాణలో కూడా ఆ లేబర్ కోడ్స్ని అమలు చేయమని తీర్మానం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. చాలా రాష్ట్రాలు చేయట్లేదు. దానివల్ల చాలా ప్రమాదం ఉంది. ఎందువల్లంటే ఇక 10 గంటలు ఉండవు, మినిమం హక్కులు ఉండవు. మన సిగాచి లాంటి చోట ప్రమాదాలు జరిగినా అడిగే పరిస్థితి ఉండదు. ఇక దేనికి మనకు హక్కులు ఉండవు. మన హక్కులన్నీ కోల్పోయినట్లు అవుద్ది. అది కూడా మీరు చేయమని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను సార్. అదేవిధంగా ఇప్పుడు అసంఘటిత రంగానికి సంబంధించి క్లోజ్ చేస్తున్నాను సార్, తొందరగా అయిపోతుంది. అసంఘటిత రంగానికి సంబంధించి అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, గ్రామ పంచాయతీ వర్కర్లు, ఇటువంటి అనేక మంది ఉన్నారు. ఈ మన మిషన్ భగీరథ వీళ్ళందరూ ఉన్నారు సార్. వీళ్ళకి మినిమం ఏజ్ సమయంలో సకాలంలో వచ్చేట్టు చూడండి సార్. సకాలంలో రావట్లేదు. 2 నెలలు 3 నెలలు. పంచాయతీ వర్కర్లకి అయితే వాళ్ళే వసూలు చేసుకోవాలి. ఆ డబ్బులు కూడా మీ ట్రెజరీకి వచ్చేస్తాయి. మళ్ళీ మీరు ఇక్కడి నుంచి పోవాలంటే పోవు. చాలా చాలా నెలలో జరుగుతుంది సార్. అది కూడా మీరు జాగ్రత్తలు తీసుకోమని. ఎందుకంటే మీకు కనపడేదేమో రైతులు కనపడతారు. రైతుల కంటే సంఖ్య వీళ్ళు ఎక్కువ ఉన్నారు. 1 కోటి మంది ఉన్నారు సార్ అసంఘటిత రంగంలో. వాళ్ళ బాగోగులు చూడకపోతే మీరు ఖర్చు కూడా అవసరం లేదు. ఖర్చు లేకుండా చేసే పనులే నేను మీకు చెప్తున్నాను సార్. అదేవిధంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మామూలుగా మీరు ఒక జీవో ఉంది 9,500. ఒక 8,500 ఉండేది. కేసీఆర్ గారు మేడేకి ఒక 1000 పెంచాడు. అప్పుడెప్పుడు 9,500 ఉన్నాయి సార్. మేమేం చేసాం, మా అలాంటి పెద్ద పంచాయతీలు మాకు కొంచెం వైబిలిటీ ఉన్నాయి. మేము 3,000, 4,000 పెంచాం. ఈ మధ్య మీరేం చేశారు, అట్లా ఎక్స్ట్రా ఇవ్వడానికి వీల్లేదు. మీరు కాదు ఇచ్చేది ఆ పంచాయతీ. చాలాసార్లు చెప్పా, బట్టి గారికి చెప్పా, అట్లా జరగదే అన్నారు. సీతక్క గారికి చెప్పాను, మీరు కాదు కదమ్మా ఇచ్చేది, మేము కదా ఇచ్చుకునేది, వాటికి కూడా ఇవ్వడానికి వీల్లేదని చేశారు. అందుకని అటువంటి కొద్దిగా ఆ ఎనామలీస్ ఉంటే వాటిని సరిచేయమని కోరుతున్నాను సార్. తర్వాత ఈ అవుట్సోర్సింగ్ సంబంధించి పెద్ద ఎత్తున లొల్లి సార్. లక్షల మంది వాళ్ళ అవుట్సోర్సింగ్లో ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మన భవనంలో కూడా అవుట్సోర్సింగే అంతా. మీ సెక్రటేరియట్లో అవుట్సోర్సింగే, మీ అన్నిట్లో అవుట్సోర్సింగే సార్. వాళ్ళు ఏమడుగుతున్నారంటే మాకు కార్పొరేషన్ పెట్టిండి. కార్పొరేషన్ పెడితే అప్పుడు వీళ్ళు ఏమన్నా ఏజెన్సీలు తినేస్తున్నారు. వీళ్ళకి మీరు ఇస్తామన్న డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ఏజెన్సీలు తినేస్తున్నారు. మా కార్పొరేషన్ పెట్టి మా సమస్యల పరిష్కారం గిగ్గు ఏదో ఉంది, గిగ్కు సంబంధించి ఏదో యాక్ట్ చేద్దాం. గిగ్ అంటే ఇది ఎక్కువ మంది కదా, దాన్ని చేయండి, దీన్ని కూడా చేయండి. అవుట్సోర్సింగ్ కూడా మీరు శ్రద్ధ పెట్టమని నేను కోరుతున్నాను సార్. అదేవిధంగా ఈ ఉస్మానియాకి సంబంధించి 1000 కోట్లు ఇస్తామన్నారు. ఉస్మానియా లాంటి దాన్ని బతికించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే ఉద్యమ కేంద్రం అదే ఉస్మానియా. అక్కడే అనేక మంది అభ్యుదయకారులు, రచయితలు, కవులు, కళాకారులు, పెద్ద పెద్ద విద్యావేత్తలు అంతా అక్కడే పుట్టారు. ఇందాక నేను చెప్పాను లెక్క, దాన్ని సరిదిద్ది అదే మంచి శాలరీస్ ఇచ్చే విధంగా దానిపైన కూడా శ్రద్ధ పెట్టమని నేను కోరుతున్నాను. అదేవిధంగా
జర్నలిస్టులు ఉన్నారు సార్. జర్నలిస్టులకు సంబంధించి వాళ్ళు కూడా వాళ్ళు అడిగేది ఏంటంటే, మా పేదాళ్ళు చాలామంది పేదాళ్ళు ఉన్నారు. ఆ పేదాళ్ళు వాళ్ళకి మన బిలో పావర్టీ లైన్ బీపీఎల్ కిందైనా చూసి ఒకవేళ కోర్టులో ఏదైనా ఇబ్బంది ఉన్నా మాకు ఏదైనా అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. అది కూడా చూడమని కోరుతున్నాం సార్. చివరిగా ఈ రైతులకు సంబంధించి పంటల 25 లక్షల మందికి ఇచ్చారు, 20,000 ఇచ్చారు రుణమాఫీ. కానీ 2 లక్షల పైన ఉంటే రద్దు చేశారు, ఇవ్వలేదు. 2,05,000 ఉందనుకోండి, 5,000 ఉంది కాబట్టి ఇవ్వమన్నారు. ఫస్ట్ మీరు జీవో ఏమన్నారు, ఆ 5 మీరు కట్టుకోండి అన్నారు. అది మీరు 20,000 ఎవరు ఇవ్వనంత ఇచ్చారు డబ్బులు, 20,000 కోట్లు, 21,000 ఎవరు ఇవ్వనంత ఇచ్చారు. కానీ ఎక్కడో పొరపాటు జరిగింది. దాన్ని మీరు అవకాశం ఉంటే సరి చేసుకోమని కోరుతున్నాను. అదేవిధంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్తో కూడా చాలామందికి ఇవ్వలేదు సార్. జనగామ రఘునాథపాలెంలో నిడిగొండ అనే గ్రామంలో పొరపాటు గ్రామపాటు ఆయన ఆధార్ ఒక్కడి పేరుతో అన్ని ఆధారాలు తీశారు. వాడికి 1,00,000 కూడా లేవు, ఒక్కోడు లోన్ వాళ్ళకి ఇవ్వలేదు, లోన్లు ఇవ్వలేదు. ఇటువంటి వాటి వలన మీరు ఇప్పటికైనా సరి చేసే అవకాశం ఉంటే సరి చేసుకోమని కోరుతున్నాను. అదేవిధంగా రైతు భరోసా అనేది సకాలంలో ఇవ్వండి. ఎందుకంటే మార్చి నాటికి ఇవ్వాలి. దాని పేరే పెట్టుబడి సాయం. పెట్టుబడి అప్పులు తెచ్చుకున్నాక మీరు ఇచ్చినా కూడా ఉపయోగం ఉండదు. పంటల బీమా, ఫసల్ బీమా లేదు, పంటల బీమా లేదు. ఏదో ఒక బీమా, ఫసల్ బీమా అంటే సెంట్రల్ గవర్నమెంట్ది, దాన్ని అమలు చేయండి. వరికి ఇచ్చే విధంగానే ఈ మొక్కజొన్నలు, దాన్ని ఏమంటారు, మక్కలకు కూడా దానికి బోనస్ ఇచ్చే అవకాశం ఉంటే చూడండి. ఆ సహకార సంఘాలకి నామినేషన్ సిస్టమ్ అంటున్నారు. సహకార సంఘాలకి ఎన్నికలు జరపమని కోరుతా ఉన్నాను. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల పరిస్థితి కూడా ఇవాళ నిరుద్యోగులు అయ్యే పరిస్థితి ఉంది. ఏఐ ద్వారా వాళ్ళ భవిష్యత్తును కూడా మీరు చూడమని చెప్పి వారిని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అటవీ హక్కుల పేరుతో పోడు భూములు మళ్ళా లాక్కోవడం మొదలు పెడుతున్నారు. కారణం లేకుండా లాక్కుంటున్నారు సార్. ఏం కంట్రోల్ ఉండలేదు. ఆ పోడు భూముల జోలికి చీటికి మాటికి వెళ్ళొద్దని అధికారులను మీరు ఆదేశిస్తే మంచిది. అంబసత్రం లాంటి దేవాలయ భూములు ఉన్నాయి, వాళ్ళకి ఇందులో ఈ కాసుదారుల కాలంలో వెనకుండే వాళ్ళ పేర్లు ఎక్కించమని నేను కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా చివరిగా ఇక్కడ గ్రామాల్లో రోడ్లు ఇవి రావాలి ఎట్లా అనేది ఒట్టి కాగితాల మీద కాకుండా కొద్దిగా అయినా మా శ్రీహరి గారిని కలిసాము, ఖచ్చితంగా చేస్తామన్నారు. అట్లా మంత్రులందరూ కలిసాం, కృష్ణరావు గారిని కలిసాం, చేస్తామంటున్నారు. కానీ మరి డబ్బులునే లేవు తెలదు. చేయమని మాకే కాదు ఆ విధంగా చేయండి, కాగితాల మీద కాకుండా చేయమని కోరుతూ, ఇక చివరిగా యుద్ధం సంబంధించి యుద్ధం ఆపటం కోసం ఒక తీర్మానం ఏదన్నా పెడితే బాగుంటుందని నేను మీ ద్వారా కోరుతున్నాను సార్. అది మంచిది దేశానికి. అది ఒక తీర్మానం పెట్టమని నేను కోరుతూ, ఆఖరిగా ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందువల్లంటే మాకు డబ్బులుగా ఏమి రాకపోయినా ఒక కార్పొరేషన్ ఇచ్చారు, ఒక యూనివర్సిటీ ఇచ్చారు, దానికి సహాయం చేశారు. దానికి ధన్యవాదాలు చెప్తూ, ఇక మిగిలిన మంత్రులు కూడా మాకు సహాయం చేయమని కోరుతూ, అదేవిధంగా మీరు బాగా ఉండాలని కోరుకుంటూ, మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, మమ్మల్ని తిట్లు తినకుండా, ఎందుకంటే కమ్యూనిస్టులు ప్రతి ఒక్కరికి కనపడేది, వాడి కోపం వస్తే కనపడేది కమ్యూనిస్టులు, మిమ్మల్ని కాదు అనేది. ఎటుపోయారు ఈ కమ్యూనిస్టులు, ఎటుపోయాడు ఆ ఒక్క ఎమ్మెల్యే. ఇటువంటి రాకుండా చేయమని కోరుతూ మీకు నమస్కారాలతో సెలవు సార్. గౌరవ ఎల్ఏ మినిస్టర్ సార్, ఒక నిమిషం అధ్యక్ష.